మేము ఎవరినైనా తిడతాం, ఎంత పెద్ద ఎత్తునైనా తిడతాం, కానీ మా మీద కేసులు పెట్టొద్దు. ఎందుకంటే మాకు కోపం వచ్చి తిట్టామని వదిలేయాలి అంతే. కానీ మమ్మల్ని తిడితే మాత్రం మాకు బాధేసిద్ది. మమ్మల్ని తిట్టిన వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టాలి. ఇలా ఉంది కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ పరిస్థితి. నేను అభిజిత్ని ఫారెన్ మీడియా కడిగేసింది. ఈ మధ్య అభిజిత్ పదే పదే చెప్తున్నాడు, నన్ను సోషల్ మీడియాలో తిడుతున్నారు, నా పేరెంట్స్ని తిడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నాడు. మరి మీరు మోడీ గారిని తిట్టారు కదా, మోడీ గారి తల్లిని తిట్టారు కదా, మోడీ గారి తల్లిని తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని కూడా మీరు డిమాండ్ చేశారు కదా. అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి, వాళ్ళ మీద ప్రజలకు కోపం ఉంది కాబట్టి వాళ్ళని తిట్టారు, నన్ను ఎందుకు తిడుతున్నారని అడుగుతున్నాడు అభిజిత్. మరి మీరు కూడా రాజకీయ నాయకులే కదండి, రాజకీయ పార్టీ నడుపుతూ ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా తిడతారు కదా, మీ పేరెంట్స్ని కూడా తిడతారు కదా. మోడీ గారి పేరెంట్స్ని తిట్టడం ఒకటి, మీ పేరెంట్స్ని తిట్టడం ఇంకొకటి కాదు కదా అని చెప్పేసి ఫారెన్ విలేకరు అడిగాడు. దానికి అభిజిత్ దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడ నేనేమంటానంటే, మోడీ గారిని తిట్టడం తప్పే, మోడీ గారి తల్లిని తిట్టడం తప్పే, అదే క్రమంలో అభిజిత్ని తిట్టడం, అభిజిత్ తల్లిని తిట్టడం కూడా తప్పే. ఎవరు తిట్టినా తప్పే. అసలు తిట్టడం అనేదే తప్పు. ఈ తిట్టే కలిసిని ఎంకరేజ్ చేసింది ఎవరు? జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోజులు కాదా? ఎంత మాట్లాడితే అంత మాట అనిపించారు కదా. చిన్న చిన్న పిల్లలతో మోడీ గారి తల్లిని తిట్టించారు కదా. మోడీ గారి వయసు ఎక్కడా, మోడీ గారి స్థాయి ఎక్కడా, మోడీ గారి పుట్టుక గురించి కూడా మాట్లాడించారు కదా. తప్పు కదా మరి అది. ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే మనకి అలాంటి పని తిరిగి వస్తుంది. మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, నువ్వేం చేసావో నీకు అదే తిరిగి వస్తుందని. అదే తిరిగి వస్తుంది. వీళ్ళు బూతులు తిట్టించారు, వీళ్ళకి బూతులు ఎదురయ్యాయి. అంత మాత్రాన వీళ్ళని తిట్టడానికి నేను ఎంకరేజ్ చేస్తానంటే నేనైతే తప్పే అంట. వాళ్ళు తప్పు చేశారు కదా అని అవతల కూడా అదే తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు ఎప్పుడు. కాబట్టి ఈ తిట్టే కల్చర్ పోవాలి. దానికి కాక్రోచ్ జనతా పార్టీ కూడా సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం. వాళ్ళు ఒక మీటింగ్లు పెడుతున్నప్పుడు ఆ మీటింగ్లోకి వచ్చేటువంటి విద్యార్థులకు ముందే చెప్పాలి, సమస్య గురించి మాట్లాడండి, వ్యక్తిగత కామెంట్స్ వద్దు, బూతులు అసలే వద్దు అని చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత నాయకత్వం వహిస్తున్న జంజీలకి, ఈ కాక్రోజులకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యత తీసుకుంటే వీళ్ళని తిట్టినా కూడా మనం తప్పనొచ్చు.